హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే లూపింగ్ స్టేట్మెంట్స్. సో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ ఏం చెప్పుకోవచ్చు అంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్తాము. సో ఇక్కడ జావాలో మనకి లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది మూడు విధాలుగా ఉంటుంది. ఒకటి వచ్చేసరికి వైల్ లూప్, డూ వైల్ లూప్ అండ్ అదేవిధంగా ఫర్ లూప్. సో బేసిక్గా జనరల్ టర్మ్లో లూపింగ్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే రొటేటింగ్ కదా. సో రొటేట్ చేయడానికి మనం ఏమంటామంటే లూపింగ్ అని చెప్పేసి చెప్తాం. అయితే లూపింగ్ అనే టాపిక్ ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక సెట్ ఆఫ్ కోడ్ ఉంది. ఆ సెట్ ఆఫ్ కోడ్ని నువ్వు మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలంటే ఏం చేస్తావు? రన్ బటన్ని మల్టిపుల్ టైమ్స్ క్లిక్ చేస్తావా? సో అలా క్లిక్ చేయడం చాలా కుదరదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 సార్లు అంటే రన్ చేసుకుంటూ కూర్చోవచ్చు, కానీ 1000 సార్లు నువ్వు రన్ చేయాలనుకుంటే రన్ చేయడం కుదరదు. అట్లాంటి టైంలో నువ్వేం చేస్తావంటే లూపింగ్ అనేది నువ్వు ఇంప్లిమెంట్ అయితే చేస్తావు. సో అయితే లూపింగ్లో ఫస్ట్ వచ్చేసరికి ఫర్ లూప్ ఉంటుంది అండ్ వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది అని చెప్పేసి చెప్పినా కదా. అయితే లూపింగ్ బేసిక్గా ఎలాంటి టైంలో యూజ్ చేస్తామంటే ఒక్కొక్క దానికి ఒక దాకా యూజ్ చేస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ని లూప్ చేయాలంటే ఒకటి యూజ్ చేయాలి, లేకపోతే ఓన్లీ ఒక స్టేట్మెంట్ని ఒక కండిషన్ పెట్టి రన్ చేసి లూప్ చేయాలంటే ఒకటి యూజ్ చేయాలి అనేది ఉంటుంది. సో అది మొత్తం కూడా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ కొంచెం సింటాక్స్ చెప్పి థియరీ చెప్పి ప్రాక్టికల్ పార్ట్ చెప్తే అప్పుడు మీకు పక్కగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, ఫస్ట్ ఫర్ లూప్ గురించి మాట్లాడుతున్నాం. ఫర్ అనేది మీరు పక్కగా కీవర్డ్ గుర్తుపెట్టుకోవాలి. సో సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్, ఇనిషియలైజేషన్, సెమీకోలను, కండిషన్, సెమీకోలను, అప్డేషన్. ఓకే, ఇది ఫర్ లూప్ యొక్క సింటాక్స్. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి ఏదైనా ఒక వేరియబుల్ని, దాని తర్వాతకి ఏదైనా ఒక కండిషన్ రాయాలి, దాని తర్వాతకి ఏదైనా అప్డేషన్ చేయాలి ఆ వేరియబుల్ని. ఇట్ మే బి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, ఏదో ఒకటి అయితే చేయాలి. సో అప్పుడే నీకు ఏమైందంటే లూప్ అవుతుంది అనమాట, ఎందుకంటే నీకు వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఒకవేళ ఫర్ లూప్లో ఒకవేళ కండిషన్, ఈ కండిషన్ ఉందా మధ్యలో, ఈ ఫర్ లూప్లో ఈ కండిషన్ ట్రూ అవుతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నీకు ఫర్ లూప్లోని స్టేట్మెంట్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. బాడీ ఈజ్ నథింగ్ బట్ లూపింగ్ లోపే, అంటే దీని లోపల రాసే సంథింగ్ ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సరే. ఒకవేళ ఇది కండిషన్ ట్రూ కాలేదనుకోండి, ఫాల్స్ అయిందనుకోండి, ఏమవుతుందంటే నీకు ఆటోమేటిక్గా అవుట్ సైడ్ లూప్కి వచ్చేస్తావు అనమాట. అక్కడ నీకు ఏమైందంటే నీకు ఎటువంటి అవుట్పుట్స్ రావు, నీ ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేది బయటికి వచ్చేస్తాయి. ఓకేనా? సో అది నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింటాక్స్ అనమాట. ఫర్, ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్. సో ఇది ఒకవేళ ట్రూ అవుతుంది దీనిలోని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ట్రూ కాకపోతే అవుట్ సైడ్ లూప్ వచ్చేస్తుంది. ఓకే, ఇది సింటాక్స్. దాని తర్వాతకి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. సింపుల్గా ఒక ఫర్ లూప్ తీసుకుంటే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0 ఏంటి? ఇనిషియలైజేషన్. ఇది ఏంటిది? ఇనిషియలైజేషన్. అయితే సెమీకోలన్ ఇచ్చిన, దాని తర్వాత ఐ లెస్ దెన్ 10 అని చెప్పేసి ఇచ్చి చెకింగ్ ద కండిషన్ అని చెప్పేసి ఇచ్చిన అనమాట. అంటే చెప్పాను ఇక్కడ కండిషన్ రాసిన కదా, ఈ కండిషన్ ట్రూ అవుతేనే దీనిలోని స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఐ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇంక్రిమెంట్ ఆపరేటర్ తీసుకున్నా, నీకు ఏమవుతుందంటే ప్రతిసారి ఏ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని బట్టి నీకు ఎన్ని టైమ్స్ ఇది అవుట్పుట్ వస్తుంది చూడండి. సింపుల్గా ఐ 0 ఉంది కాబట్టి ఐ లెస్ దెన్ 10 అని చెప్పేసి అన్నాం అనమాట. ఓకేనా? ఐ లెస్ దెన్ 10 అన్నాం కాబట్టి నీకు ఎప్పటి వరకు వస్తుంది? 10 లెస్ దెన్ 10 వరకు నీకు ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే చూడండి సింపుల్గా. ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 ఎంత ఉంది? నాకు సింపుల్గా ఐ ఈక్వల్ టు ఎంత ఉంది? 0 ఉంది. ఐ లెస్ దెన్ 10 అని చెప్పేసి అన్నాం అనమాట. అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మళ్ళీ ఏమన్నాం? ఐని ఒకటి పెంచినాం. అంటే ఇప్పుడు ఐ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సింపుల్గా రాస్తాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 ఉంది. ఐ ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0 లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ, మనకి ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఐ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఐ అనేది ఏమైందంటే 1 అవుతుంది. ఓకేనా? సో 1 అయిన వెంటనే లోపలికి వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్ ఏమైతే ఉన్నాయో స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. సరే, నెక్స్ట్ ఇంకోసారికి ఏంటంటే ఇప్పుడు ఇంకోసారి లూప్ వస్తుంది అనమాట. ఇంకోసారి లూప్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు సింపుల్గా ఐలో ఏముంది? ఇప్పుడు ఇది ఏమవుతుంది? ప్రతిసారి ఇనిషియలైజ్ అవుతుంది కదా, ఐ ఈక్వల్ టు 1 ఉంది ఇప్పుడు. ఓకే, 1 లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి మీకు ఫర్ లూప్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? నీకు ఐ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 అయినాక మళ్ళీ సింపుల్గా ఏమైందంటే 2 లెస్ దెన్ 10. ఓకే, 2 లెస్ దెన్ 10 కండిషన్ ట్రూ. అట్లా ఎప్పటి వరకు నీకు లూప్ అవుతుంది, ఎప్పటి వరకు ఇట్లా లూప్ అవుతూ ఉంటుంది అంటే నీకు అంటిల్ నీకు 10
9<10 వరకు, 9<10 కూడా కండిషన్ ట్రూ, 10<10 వచ్చే వరకు నీకేమవుతుందంటే ఈ ఫర్ లూప్ అనేది తిరుగుతూనే ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా కండిషన్ని బేస్ చేసుకొని ఇంక్రిమెంట్ అవ్వుకుంటూ నీకు ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ విధంగా నీకు ఏమైందంటే ఎవ్రీ టైము ఐ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో దీన్ని బట్టి నీకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది అనమాట. ఇది ఫర్ లూప్ యొక్క వర్కింగ్ ఫ్లో. సో ఇది ప్రాక్టికల్గా కూడా మనం చూద్దాం. ఓకేనా? ఫర్ లూప్లో ఈ విధంగా అయితే చేస్తాం. అయితే ఫర్ లూప్లో గుర్తుపెట్టుకోండి, నీకు ఎన్నిసార్లు లూప్ చేయాలో అనేది నీకు తెలిసి ఉంటుంది, నువ్వు అప్పుడే లూప్ చేయగలుగుతావు. అదే నీకు వైల్ లూప్లో అలా ఉండదు. ఓకేనా? సో ఫర్ లూప్ అనేది ఈ విధంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫర్, ఇనిషియలైజేషన్, కండిషన్, అప్డేషన్ ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ వైల్ లూప్. వైల్ ఏం ఉండదు, నీకు ఒక బంచ్ ఆఫ్ స్టేట్మెంట్స్ కంటిన్యూస్గా రన్ చేయాలంటే నువ్వు వైల్ లూప్ యూజ్ చేస్తావు. సింపుల్ సింటాక్స్ చూడండి, వైల్ కండిషను ఓపెన్ చేసినాం, బాడీ ఉంటుంది, క్లోజ్ చేస్తాం. ఓకే? అయితే నీకు ఏమవుతుందంటే వైల్ కండిషన్ ట్రూ అవుతే వైల్లోని స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే? కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉంటుంది. వైల్ కంటిన్యూస్గా ఇన్ఫినిట్ లూప్ వస్తుంది అనమాట. ఒకవేళ వైల్ ట్రూ పెడితే ఇన్ఫినిట్ లూప్ వస్తుంది. సో ఫాల్స్ అయితే ఏమైందంటే అవుట్ సైడ్ది మీకు ఏమైందంటే ఈ లూపింగ్ ఈ యొక్క లూప్లో ఒక బయటికి అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది అనమాట. సో సింపుల్గా ఈ విధంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైల్ ట్రూ, ఇక్కడ సంథింగ్ ఏదైనా స్టేట్మెంట్ రాసినాం అనుకోండి, ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు వైల్ అనేది కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అట్లా. సో ఇది వైల్కి సంబంధించింది. ప్రాక్టికల్ పార్ట్లో మీకు ఇంకా క్లారిటీ అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డూ వైల్ ఏం చేస్తుంది అంటే సేమ్ లైక్ వైల్ లాగానే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏమైందంటే ఫస్ట్ నీకు కండిషన్ ఇక్కడ చెక్ చేయదు, కింద చెక్ చేస్తుంది వైల్ కండిషన్. ఎలా ఉంది చూడండి, సింటాక్స్ ఎలా ఉంది చూడండి. డూ ఉంది, బ్రేసెస్ ఓపెన్ అయ్యి అక్కడ బాడీ ఉంది, మళ్ళీ ఏమైందంటే బ్రేసెస్ క్లోజ్ అయ్యి నీకు వైల్ ఉంది, ఇక్కడ కండిషన్ ఉంది, ఇక్కడ ఈ విధంగా ఉంది. ఓకే? సేమ్ ఇదే విధంగా ఉంది. ఇదేంటంటే ఈ యొక్క సింటాక్స్ రిటర్న్ తిప్పి పైన డూ రాస్తే మనకి ఏమైందంటే డూ వైల్ అవుతుంది అనమాట. సో అది అయితే నీకు ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఈ విధంగా ఉంది కాబట్టి నీకు ఏమైందంటే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే బాడీలో ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే? ఇది మీకు ప్రాక్టికల్ ఒకటి నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా ఎలా ఉంటుందో సింటాక్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ ఉంటేనే డూలోకి వెళ్ళి డూలో ఉన్న బాడీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? ఒకవేళ కండిషన్ ట్రూ కాకపోతే ఏమైతే అసలు డూలోకి వెళ్ళదు, బయటనే మనకి అవుట్ సైడ్ లూప్లోనే ఉండి నీకైతే ప్రోగ్రామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇది డూ వైల్. యాక్చువల్గా ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి ప్రాక్టికల్ లైక్ థియరిటికల్గా లైక్ ఫర్, వైల్, డూ వైల్. ఇప్పుడు నేను మీకు ప్రాక్టికల్ కూడా చూపించి ఇంకా క్లారిటీ ఇస్తాను. సో మీరందరూ కూడా ల్యాప్టాప్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, నేను VS కోడ్లో మీకు అయితే కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టేసేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము థియరీ చెప్పుకున్నాం. సరే, ఈ క్లాస్కి అటాచ్ ఉంటుంది అనుకోండి, తర్వాత విషయం. ఇక్కడ లూపింగ్ స్టేట్మెంట్ సంబంధించిన మనకి ప్రాక్టికల్ పార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఒక్కసారి థియరీ అనేది రివైజ్ చేసి కంటిన్యూ అయితే చేస్తాను. ఓకేనా? లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటివి అక్కడనే చెప్పాను అనమాట. లూప్ అవుతూనే ఉంటుందని చెప్పేసి. ఓకేనా? ఓకే, లూప్ అవుతూనే ఉంటుంది. సరే, అయితే సింపుల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది 3 విధాలుగా ఉంటుంది: ఫర్, వైల్, డూ వైల్. ఓకేనా? ఎందుకు లూపింగ్ స్టేట్మెంట్స్ వాడతామనేది చూద్దాం ఒకసారి. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను. వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు లూప్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, యూజ్ ది ఫర్ లూప్ ఇన్స్టెడ్ ఆఫ్ వైల్ లూప్. సింపుల్గా చూడండి, మళ్ళీ ఏమంటున్నాను. వెన్ యూ నో ఎగ్జాక్ట్లీ హౌ మెనీ టైమ్స్ యూ వాంట్ టు లూప్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్, యూజ్ ది ఫర్ లూప్. నీకు ఎన్ని టైమ్స్ లూప్ చేయాలో అని తెలిసి ఉంటే నువ్వు ఫర్ లూప్ యూజ్ చేసుకో. నీకు ఎన్ని టైం యూజ్ చేయాలో తెలియలేదనుకో, నువ్వు అప్పుడు ఏం చేయాలంటే గో టు ది వైల్ లూప్ అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకేనా? ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, లూప్స్ ఆర్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు షో మెసేజ్ 100 times, then rather than typing the same code 100 times, you can also use loop అని చెప్తున్నాడు. ఏమంటున్నానంటే ఒక మెసేజ్ నువ్వు 100 సార్లు పంపాలి అనుకుంటున్నావు. 100 సార్లు నువ్వు సెండ్ బటన్ కొట్టే కన్నా ఒకటే స్టేట్మెంట్ రాసి 100 సార్లు సెండ్ చేసేవచ్చు. అంటే నీ బ్లాక్ ఆఫ్ కోడ్ని నువ్వు రిపిటేటివ్ వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నీకు బాగా పనిచేస్తుంది. సింపుల్గా చూడండి, ఇప్పుడు నాకు ఈ కోడే ఉంది, ఇందాక ఈ కోడే ఉంది. ఈ కోడ్ అంతా కూడా నేను 100 సార్లు రన్ చేయాలనుకుంటున్నాను. 100 సార్లు రన్ బటన్ కొట్టి ఏమైందంటే నా చేయి నొప్పి వస్తుంది ఫస్ట్. ఓకేనా? దానికన్నా ఏం చేస్తానంటే సింపుల్గా ఒక కండిషన్ పెట్టుకొని ఒక లూప్లో పడేస్తాను అనమాట. 100 times ఎగ్జిక్యూట్గా అని చెప్పేసి సింపుల్గా ఎగ్జిక్యూట్ అయితే అయిపోతుంది. ఓకేనా? అందుకోసమే మనం లూపింగ్ అయితే యూజ్ చేస్తాం. అయితే
ఫర్ లూప్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. అక్కడ మీకు ఆల్రెడీ సింటాక్స్ చెప్పాను, ఇక్కడ మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ అంటే చెప్పాలి కదా, చెప్తాను. ఓకే, ఫర్ లూప్ జావా ఫర్ లూప్ ఈజ్ యూజ్ టు రన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఫర్ లూప్ ఎందుకు యూజ్ చేస్తామంటే సర్టన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలుస్తుంది కాబట్టి మనం యూజ్ చేస్తాం. అక్కడ మనం మాట్లాడినాం అనమాట, ఇనిషియల్ ఎక్స్ప్రెషన్, అది ఇనిషియలైజేషన్, టెస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే మనము లైక్ ఏం రాసినాం, చెక్ కండిషన్ అని చెప్పేసి రాసినాము, అప్డేట్ ఎక్స్ప్రెషన్ కూడా రాసినాం అనమాట. ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఇనిషియలైజింగ్, ఆల్రెడీ చెప్పిందే. టెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, మనకి చెకింగ్ కండిషన్. అండ్ అదేవిధంగా అప్డేట్ ఎక్స్ప్రెషన్ అనేది సింపుల్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏదంటే ఈ బ్లాక్ ఆఫ్ బాడీ ఆఫ్ కోడ్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సరేనా, ఒక కోడ్ అయితే తీసుకుందాం. అండ్ మీకు అక్కడ ఫ్లో కూడా చెప్పినా అనమాట, నాకు గుర్తుంది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది, లూప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అని చెప్పేసి. సో ఫస్ట్ అది చెప్పకన్నా ముందు ఇక్కడ ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తుంది అని చెప్పేసి చూద్దాం. ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ అయితే నథింగ్ బట్ ఏంది, ఇనిషియలైజ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పిన ఇందాకనే. ఓకే, ఏదైనా వేరియబుల్ని నువ్వు ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, ఒకటేసారి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇది ఇనిషియలైజ్ చేసుకుంటాం, ఇట్లా ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఇంట్ i = 1 అని చెప్పేసి ఇట్లా ఇనిషియలైజ్ అయితే చేసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ది కండిషన్ ఈస్ ఎవాల్యుయేటెడ్ ఇఫ్ ది కండిషన్ ఈస్ ట్రూ ది బాడీ ఆఫ్ ది ఫర్ లూప్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. అక్కడే చెప్పిన అనమాట. ఇక్కడ ఈ కండిషన్ ఉంటుంది, ఈ కండిషన్ ఒకవేళ ట్రూ అవుతుంది ఏమవుతుందంటే బాడీ ఆఫ్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, జావా ఈజ్ ఫన్ అని చెప్పేసి చెప్పిన అక్కడ. ఓకే, నెక్స్ట్ ది అప్డేట్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అప్డేట్ ద వాల్యూ ఆఫ్ ఇనిషియల్ ఎక్స్ప్రెషన్ అనమాట. నువ్వు ఎప్పుడైతే ఇక్కడ నార్మల్గా i = 1 అని ఉంది కదా, ప్రతిసారి ఇది అప్డేట్ అవ్వకుంటూ పోతుంది. ఓకే, ఏదైతే తీసుకున్నామో i, నెక్స్ట్ 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, 5 అవుతుంది. అప్పుడు ఎప్పటి వరకు అంటే నీకు ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పటి వరకు నీకు అవుతూనే ఉంటుంది. ఓకే, ది కండిషన్ ఎవాల్యుయేటెడ్ అగైన్ ది ప్రాసెస్ కంటిన్యూస్ అంటిల్ ది కండిషన్ ఇస్ ఫాల్స్. అదే చెప్పిన నేను. ఏదంటున్నా నేను, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సరే నీకు ఈ కోడ్ తీసుకొని అక్కడ పెడితే అర్థమవుతుంది, నేను ఎప్పుడు చెప్తే అర్థం కాదు. ఈ కోడ్ తీసుకొచ్చి ఇక్కడ పడేద్దాం. ఓకే, పడేసాం, డన్. సింపుల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే నీకు ఫర్ కీవర్డ్ ఉంది, ఐని ఇనిషియలైజ్ చేసుకున్నావు, ఎన్ని పైన డిక్లేర్ చేసుకున్నావు 5 అని చెప్పేసి, i <= 5 అని చెప్పేసి అన్నావు. అంటే ఏంటి అవుట్పుట్ ఇక్కడ సింపుల్గా చూస్తే i అంటే ఏంది 1 <= 5 కండిషన్ ట్రూ ఆఫ్ ఫాల్స్. 1 5 కన్నా తక్కువనా అంటే ఎస్ కండిషన్ ట్రూ, ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయినప్పుడే ఏమవుతుంది, ఒక లూప్ అయిన వెంటనే నీకు ఏమవుతుంది అంటే మళ్ళీ ఆటోమేటిక్గా ప్లస్ అయి ఉంది కాబట్టి నీ యొక్క i అనేది 2గా మారిపోతుంది. 2 < n కండిషన్ ట్రూ. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి పెరుగుతుంది లూప్ అయిపోయినప్పుడు 3 < 5. ఓకే, నెక్స్ట్ 4 < 5. ఓకే, 5 <= 5. ఓకే, ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది కూడా కండిషన్ ట్రూ. నెక్స్ట్ ఒక లూప్ అవుతుంది, అప్పుడు 6 < 5 కండిషన్ ఫాల్స్. ఓకే, అప్పుడు ఏమైందంటే నీకు ఏదైతే స్టేట్మెంట్ ఎల్స్ రాసుకుంటే ఎల్స్, ఏదైతే అది స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. చూద్దాం ఒకసారి, రన్ అయితే చేద్దాం, అవుట్పుట్ ఏమో సో చూద్దాం. ఓకే, సో ఒకసారి కంపైల్ అయితే చేసిన, మళ్ళీ రన్ చేసి చూడండి, జావా ఈజ్ ఫన్ అని చెప్పేసి వచ్చింది. ఓకే, ఎన్ని టైమ్స్ వచ్చింది నీకు, 5 టైమ్స్ వచ్చింది, ఎందుకంటే n = 5 ఉంది కాబట్టి. ఓకే, n = 5 ఉంది కాబట్టి. అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒకసారి లైక్ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఐని ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఐని ప్రింట్ చేద్దామని అనుకుంటున్నాను. ఐ ఎన్ని టైమ్స్ మనకు వస్తే అన్ని టైమ్స్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. చూద్దాం ఒకసారి రన్ చేసి అవుట్పుట్ ఏమొస్తుందో. ఓకే, సో ఓకే కంపైల్ చేసిన అండ్ రన్ చేసి చూడండి, జావా ఈజ్ ఫన్ 1 ఉంది, నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయ్యింది, జావా ఫన్ 2 అని 2 ఇంక్రిమెంట్ అయ్యింది, ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యింది, ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యింది, ఇక్కడ ఇంక్రిమెంట్ అయ్యింది. ఓకే, అయితే నేను ఇంకా నీకు పక్కగా అర్థం కావాలంటే ఏం చేస్తా అంటే జావా ఈజ్ ఫన్ ప్రతిసారి నీకు ఐ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా చూసుకోవాలి కదా. సో నేను అందుకోసమే i = అని చెప్పేసి ఇచ్చిన, ఇచ్చిన కాబట్టి ఐ ఇంక్రిమెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి అంటున్నాను అనమాట. ఓకే, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్, ఆఫ్టర్ రన్నింగ్ ఆర్ ఆఫ్టర్ 1 లూప్, లేకపోతే ఆఫ్టర్ లూప్, సింపుల్ ఏదైనా ఒక లూప్కి ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకే, సో నీకేమైందంటే రన్ చేసి చూసినట్లయితే ఓకే, సో ఫస్ట్ కంపైల్ చేసిన, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే రన్ చేసిన. చూడండి, ఆఫ్టర్ లూప్ ఏమవుతుంది, i = 1 ఉంది, ఆఫ్టర్ లూప్ ఉంది మళ్ళీ i = 2 అయింది, ఆఫ్టర్ లూప్ అనేది i = 3 అయింది, 4 అయింది, 5 అయింది, 6 అయ్యే వరకు ఏమవుతుంది అంటే కండిషన్ అనేది నీకు ఇక్కడ నీకు 6 అయ్యే వరకు ఏమవుతుంది అంటే చూడండి, 6 అయ్యేంత వరకు 6 << <= 5 కండిషన్ ఫాల్స్. అందుకోసమే నీకు ఏమవుతుంది అంటే
నీకు స్టేట్మెంట్ ఉంది, అంటే లూప్ అనేది ఆగిపోయింది. సరే లూప్ ఆగిపోయింది కాబట్టి లూప్ ఆగిపోయిన వెంటనే మనం ఏం చేసుకోవచ్చు, ఎల్స్ కూడా రాసుకోవచ్చు. చూద్దాం ఒకసారి ఎల్స్ వస్తుందో రాదో ఇక్కడ. ఓకే, పైథాన్లో అయితే నేను ఎల్స్ యూజ్ చేసేవాడిని. సో ఇక్కడ ఎల్స్ వస్తుందో రాదో వర్కౌట్ చేసి చూద్దాం. ఓకే, సో system.out.println, సో ఇక్కడికి వచ్చేసరికి అవుట్ సైడ్ లూప్, ఓకే. సో ఇది రాసిన. సో నాకు ఎర్రర్ అయితే త్రో చేస్తుంది, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇక్కడ ముందే కనిపిస్తుంది. నేను ఇక్కడ క్లిక్ చేస్తే కూడా చూడండి అడుగుతున్నాను అనమాట, లైక్ నాకు రెడ్ చూపిస్తుంది. చూద్దాం ఒకసారి రన్ అయితే చూద్దాం. లైక్ ఎందుకు మనం పైథాన్లో చేసిన జాబ్ని ట్రై చేయాలి కదా, చేద్దాం. ఓకే, సో డన్. చూడండి ఎర్రర్ వచ్చింది, ఎల్స్ వితౌట్ ఇఫ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. డైరెక్ట్ నువ్వు ఇఫ్ లేకుండా ఎల్స్ రాయొద్దని చెప్పేసి చెప్పింది. సో మనం రాయకూడదు. బట్ మీరు లైక్ పైథాన్లో అయితే ఫర్కు రాస్తే ఎల్స్ రాసుకోవచ్చు. ఓకేనా, సో అట్లా ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఎట్లా పనిచేస్తుందో చూడండి. ఫస్ట్ ఎలా దీని ఒక వర్కింగ్ ఫ్లో చూద్దాం. ఓకే, దీని వర్కింగ్ ఫ్లో చూస్తే i=1 ఉంది ఫస్ట్. ఓకే, ఇక్కడే రాద్దాం అదంతా కూడా. ఫస్ట్ i=1 ఉంది. అయితే ఏమైందంటే కండిషన్ ఏమొస్తుంది నెక్స్ట్ ఇది చెక్ చేసుకుంటే 1 అక్కడ ఉన్నది రాస్తున్నా, గుర్తుపెట్టుకోండి. 1 <= 5 అంటున్నా. ఓకే, కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, ఇమీడియట్గా ప్లస్ అవుతుంది కాబట్టి ఇప్పుడే ఏమవుతుంది, i అనేది 2 అయిపోతుంది. 2 అవుతుంది కాబట్టి ఇక్కడ కిందకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, i=2 అవుతుంది. 2 <= ఏమవుతుందంటే 5, మళ్ళీ ఇక్కడ 3 అవుతుంది. సేమ్ అదే చూసరికి i=3, 3 <= 5. నెక్స్ట్ వచ్చేసరికి దీని ఏమైందంటే ఇది 4 అవుద్ది. నెక్స్ట్ i=4 అవుద్ది. నెక్స్ట్ 4 <= 5, ఇది ఏమవుతుందంటే 5 అవుద్ది. సో i=5, 5 <= 5, ఆన్సర్ ఏమవుతుంది 6. ఇక్కడ నీకు ఏమైందంటే i=6, 6 <= 5 అన్నాం కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి నీ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. ఓకే, ఇదే వర్కింగ్ ఆఫ్ ఫర్ లూప్ అనమాట, ఇలా పనిచేస్తుంది. ఓకే, సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అర్థం కాకపోతే మళ్ళొకసారి వినండి. ఓకే, సింపుల్. ఇది ఏంటంటే ఫర్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనము ఎప్పుడైతే మనకి ఎన్ని టైం లూప్ చేయాలని తెలిసి ఉంటుందో అప్పుడు యూజ్ చేసుకుంటాము. ఓకేనా, సో ఇది ఫర్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఒకసారి చెక్ చేద్దాం వెళ్ళి. నెక్స్ట్ ఏముంది మనకి అంటే ఫర్ లూప్ అయిపోయాక వైల్ లూప్. వైల్ లూప్ అంటే ఏంటి అంటే ది వైల్ లూప్ లూప్స్ త్రూ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ స్పెసిఫైడ్ కండిషన్ ఇస్ ట్రూ అని చెప్పేసి అన్నాం. ఓకే, వైల్ అనేది ఏంటంటే చెప్పాను కదా ఆల్రెడీ మీకు వీడియోలో, వైల్ కండిషన్ ట్రూ పెట్టేస్తే కంటిన్యూస్గా ఇన్ఫినిట్గా లూప్ అవుతూనే ఉంటుంది. ఓకేనా, సో సింపుల్. అయితే దానికి కూడా ఒక మనం కోడ్ తీసుకొని వచ్చాం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇన్ ఎగ్జాంపుల్ బిలో ది కోడ్ ఇన్ ద లూప్ విల్ రన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ యాజ్ లాంగ్ యాజ్ వేరియబుల్ i is less than 5 అని చెప్తున్నాం. అయితే యాక్చువల్గా ఇన్ఫినిట్ లూప్ పెడితే వేరే ఉంటుంది అది. ఓకే, ఇన్ఫినిట్ లూప్ కాకుండా మనము దాన్ని ఫాల్స్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవచ్చు కూడా చూపిస్తా. ఫస్ట్ ఇన్ఫినిట్ లూప్ ట్రై చేద్దాము, తర్వాతకి ఇది కూడా ట్రై చేద్దాము. ఓకే, ఫస్ట్ i= సంథింగ్ ఇవ్వాలి కదా, లైక్ ఏదైనా ఇద్దాము. int i=0. ఓకే, సరే. ఇది ఏమైద్ది నాకు ఫస్ట్ యాక్చువల్గా ఫస్ట్ ఏం చెప్పిన ఇన్ఫినిట్ లూప్ అని చెప్పినా కదా. ఇన్ఫినిట్ లూప్ అంటే ఎట్లా పనిచేస్తుందో చూద్దాము. సింపుల్గా ఏం చేద్దామంటే ఇది ఒకవేళ ఇది ఒక్కటి తీసేసినా కూడా మనకి ఇన్ఫినిట్ లూప్నే పనిచేస్తుంది. ఓకే, ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది 0 <= 5. ఓకే, కండిషన్ ట్రూ అయిపోయింది. ఇంకా ఎవరు మాటినది అనమాట లూప్. వైల్ లూప్ తిరుగుతూనే ఉంటుంది. అందుకోసమే నాకు ఏమొస్తుంది చూడండి, ఇప్పుడు నాకు 0 ఉంది కాబట్టి 0 దగ్గరనే ఉండి లూప్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. రన్ చేసి చూపిస్తాం, మీకు అర్థమవుతుంది. ఓకే, సో కంపేర్ అయితే చేసిన, సో రన్ చేసిన చూడండి, నాకు ఇన్ఫినిట్గా లూప్ అవుతూనే ఉంది. ఓకేనా, సో ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ యొక్క ఏదైతే ఉందో ఇది మనం ఆపేయచ్చు. ఎలా ఆపేయచ్చు, సింపుల్గా తీసేయచ్చు. ఓకేనా, తీసేసి ఇప్పుడు ఏం చేద్దామంటే అట్లా ఇన్ఫినిట్ లూప్ని ఆపాలంటే మనము అక్కడ తీసినాం. ఓకే, బట్ ఇక్కడ ఎట్లా అంటే సింపుల్గా ఈ విధంగా తీసేసి ప్రతిసారి ఐని ప్లస్ చేసుకుంటూ పోవాలి. సింపుల్గా ఎట్లా ప్లస్ చేసుకుంటూ పోవాలి, ఫస్ట్ ఏమవుతుందంటే సింపుల్గా ఈ విధంగా తీసుకున్నాను కదా. సో ఈ విధంగా తీసుకున్నాక
i ఈక్వల్ టు ఫస్ట్ 0 ఉంది, ఒక లూప్ అయ్యింది, నెక్స్ట్ ప్లస్ ప్లస్ అయింది కాబట్టి మళ్ళీ వచ్చేసరికి ఏమవుతుంది, i అంటే ఏంది ప్లస్ ప్లస్ అయింది కాబట్టి 1 లెస్ దెన్ 5. ఓకే, కండిషన్ ట్రూ. మళ్ళీ వచ్చినాక మళ్ళీ 2 లెస్ దెన్ 5, నెక్స్ట్ 3 లెస్ దెన్ 5. ఓకే, నెక్స్ట్ 4 లెస్ దెన్ 5, నెక్స్ట్ 5 లెస్ దెన్ 5. అంతే, సింపుల్. ఇప్పుడు ఏమవుతుందంటే కండిషన్ ఫాల్స్ అయ్యి నీకైతే ఆగిపోతుంది అనమాట. ఇలా పనిచేస్తుంది ఇది. సో ఇది ఒకసారి ఎట్లా రన్ చేయాలో చూద్దాము. ఓకే, సింపుల్గా చూడండి నేను ఎట్లా రన్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇంతవరకు రన్ చేయడానికి తెలియకపోతే ఎట్లా రన్ చేయాలో చూడండి. సింపుల్గా ఇక్కడికి వచ్చి CMD కొట్టేసేయండి. కొట్టేసి ఇక్కడ నువ్వు కావాల్సినట్టు రన్ చేసుకోవచ్చు. నీ ఫైల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫైల్ ఏంటి, జావా సి స్పేస్ అండ్ మనకేంటి కంట్రోల్స్ కదా, డన్. సో కంట్రోల్స్ డాట్ క్లాస్. ఓకే, డన్. రన్ చేసిన ఏమంటుంది చూడండి, నాకు ఒక అవుట్పుట్ వచ్చింది, జావా సి ఇన్వాలిడ్ ఫ్లాగ్ అని చెప్పేసి చెప్తుంది. కంట్రోల్స్ అనేది ఒకసారి చూద్దాము. సారీ, క్లాస్ అని వచ్చింది, అది క్లాస్ కాదు మనం ఇవ్వాల్సింది జావా. క్లాస్ ఫైల్ తీసుకున్న పోయి ఓకే కంపైల్ చేసిన. ఓకే, దెన్ ఏం చేస్తున్నా అంటే సింపుల్గా జావా కంట్రోల్స్. ఓకే, డన్. సో చూడండి 0 1 2 3 4 అనేది అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు చూడండి 0 1 2 3 4. ఓకే, 5 అనేది ఇది ఏమైందంటే ఫాల్స్ అవుతుంది మనకి. ఓకేనా, అట్లా వచ్చింది అనమాట. అయితే ఇది ట్రూ అవుతే ఇది ఇన్ఫినిట్ లూప్ అవుతానే ఉంటుంది. ఓకేనా, అవ్వద్దంటే ఏం చేయాలంటే ఫోర్స్ఫుల్గా ఇట్లా కండిషన్ని మనం మాడిఫై చేసి మనం కండిషన్ని ఫాల్స్ చేస్తే నీకు వైల్ లూప్ అనేది ఆగిపోతుంది. దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే వైల్ లూప్ అనేది ట్రూ ఉంటే కంటిన్యూస్గా లూప్ అవుతూనే ఉంటుంది. దానికి మనము ఒక లాజిక్ రాసి దాన్ని ఫాల్స్ చేస్తే నీకు ఏమైంది అంటే వైల్ లూప్ అనేది కూడా ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడు వరకు వైల్ కండిషన్ ఫాల్స్ అయితేనే నీకు ఏమైంది అంటే వైల్ లూప్ అనేది ఆగిపోతుంది. ఇది వైల్ లూప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది అంటే మన దగ్గర డూ వైల్. ఓకే, డూ వైల్ ఎట్లా పనిచేస్తుంది కూడా చూద్దాం. Do while loop. The do while loop is a variant of the while loop. This loop will execute the code block once before checking if the condition is true. Then it will repeat the loop as long as the condition is true. Okay, simple ఏం చెప్తున్నాడు అంటే వాడు ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది కండిషన్ ట్రూ ఉన్నా లేకున్నా. బట్ కండిషన్ ట్రూ ఉంటేనే ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయడానికి పోతుంది. అయితే ఫస్ట్ అయితే వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, దాని తర్వాత డూలోకి వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం చేసిన ద ఎగ్జాంపుల్ బిలో యూజెస్ డూ వైల్ లూప్. ది లూప్ విల్ ఆల్వేస్ బి ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్. చూడండి, గుర్తుపెట్టుకోండి, ది లూప్ విల్ ఆల్వేస్ బి ఎగ్జిక్యూటెడ్ అట్లీస్ట్ వన్స్ ఈవెన్ ఇఫ్ ది కండిషన్ ఇస్ ఫాల్స్ బికాస్ ది కోడ్ బ్లాక్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ ది కండిషన్ ఇస్ టెస్టెడ్. ఓకే, ఏమంటాడంటే ఇది ఉంది కదండి, ఇది ఏమవుతుందంటే నీకు సింపుల్గా ఫస్ట్ ఇది ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాతకి ఏమైతే కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఆగిపోతుంది, అంతే చెప్పేది. ఓకే, కాకపోతే ఏంటంటే డూ వైల్ అనేది వైల్ కండిషన్ చెక్ చేసుకొని తర్వాతకి పనిచేస్తుంది అనమాట. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ పేజ్ చేసి చూడండి, i ఈక్వల్ టు సంథింగ్ అయితే మనం ఇవ్వాలి. ఓకే, i అనేది మనం మర్చిపోతున్నాం ప్రతిసారి. ఓకే, i ఫీల్ అవుతుంది అనమాట అట్లా అయిపోతుంది. సో ఇక్కడ i అనేది ఇచ్చేద్దాం. ఓకే, సో ఇచ్చి సింపుల్గా ఏమవుతుందంటే నీకు ఫస్ట్ i ఈక్వల్ టు 0 కాబట్టి నీకు ఆటోమేటిక్గా 0 చూపించేస్తుంది. ఓకే, 0 చూపించేస్తుంది. చూద్దాం, 0 చూపించేసి ప్రతిసారి ప్లస్ అవ్వకుండా ఏమైందంటే నీకు కండిషన్ చెక్ చేసుకొని రన్ చేస్తుంది. ఫస్ట్ అవుట్పుట్ చూపిస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ లూపింగ్ ఐడియా ఉంది కాబట్టి ఇది ఈజీగానే అర్థమవుతుంది. సింపుల్గా రన్ చేసినాం. చూడండి 0 1 2 3 4 అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే 0 1 2 3 4 అంటే ఇక్కడ నా కండిషన్ లైక్ ప్రతిసారి నాకు ఏమవుతుందంటే ఐ అప్గ్రేడ్ అవుతుంది అనమాట. అంటే ఎలా అవుతుంది 1 less than 5, 2 less than 5, 3 less than 5, 4 less than 5, 5 less than 5 అట్లా వచ్చింది. కాబట్టి నాకు అవుట్పుట్ ఎంత వచ్చింది ఇప్పుడు నాకు ఇందాక చూస్తే 4 వరకు వచ్చింది. ఎందుకంటే 5 less than 5 అనేది కండిషన్ ఫాల్స్ కాబట్టి. ఓకేనా, అది అయితే నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మీకు చెప్పాలి కదా నేను, అంటే ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా అని చెప్పాలి కదా. అయితే నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా పెట్టదు ఎట్లా ఏంది ఈయన పెట్టేద్దాం డైరెక్ట్ 0 less than 0 కండిషన్ ట్రూ ఫాల్సా, కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పినా కదా డూ వైల్. చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం ఎలా పని చేస్తుందో లేదో. ఓకే, సింపుల్గా వెళ్ళి ఈ విధంగా రన్ చేద్దాం. ఓకే,
రన్ చేసిన చూడండి అండ్ అవుట్పుట్ చెక్ చేయండి. చూడండి 0 వచ్చింది. అంటే నాకు 0 వచ్చిందంటే 0 ప్రింట్ అవుతుంది ఇక్కడ. ఇది ప్రింట్ స్టేట్మెంట్ నాకు వస్తుంది అంటే నీకు వైల్ కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా కూడా డూలోని ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకేనా, ఇది డూ వైల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ కండిషన్ ట్రూ అవుతే మళ్ళీ అవుతుంటే డూలోకి వెళ్తుంది అనమాట. ఇట్లా తిరుగుతూనే ఉంటుంది. ఓకే, కానీ వైల్ కండిషన్ చెక్ చేసుకొని ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఇది ఏంటంటే డూ వైల్. ఓకే, మనకి ఇప్పటివరకు అయితే సింపుల్గా చెప్తున్నా చూడండి. మనకి ఇప్పటివరకు అయితే లూపింగ్ స్టేట్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫర్, వైల్, డూ వైల్. ఓకే, ఒకసారి అందరూ కూడా మనం కాన్ఫిడెంట్గా ఒకసారి మనం ఏదైనా చేస్తే కూడా దాన్ని మనం అప్రిషియేషన్ తీసుకోవాలి. లేకపోతే ఏమైందంటే మనం ఆ కష్టపడిన దానికి నో యూజ్ అనమాట. ఓకేనా, డన్. సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా ఇప్పుడు మాట్లాడతాను నేను. ఒకటేసారి అయిపోతుంది, ఇంకా ఎందుకు మళ్ళీ వాటి గురించి సపరేట్గా ఇక్కడనే మాట్లాడతాం. జంపింగ్ స్టేట్మెంట్స్ అనేది ఆల్రెడీ మీకు చెప్పినాయి కదా, లైక్ బ్రేక్ కంటిన్యూ ఉంటుందని చెప్పేసి. ఓకేనా, సో రిటర్న్ మీకు నేను ఎప్పుడైతే ఊప్స్ చెప్తానో అప్పుడు మీకు రిటర్న్ గురించి కూడా మాట్లాడతాను. ఓకేనా, సో ఇప్పుడైతే ఏం చెప్పాను దాని గురించి. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బ్రేక్ స్టేట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది, కంటిన్యూ స్టేట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది మాట్లాడతాను ఫస్ట్. ఓకే, సో బ్రేక్ స్టేట్మెంట్ ఎలా పనిచేస్తుంది అంటే వెయిట్ ఎ మినిట్, డన్. బ్రేక్ స్టేట్మెంట్ ఎట్లా పనిచేస్తుంది అంటే ద బ్రేక్ స్టేట్మెంట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు జంప్ అవుట్ ఆఫ్ ఏ లూప్. నార్మల్గా ఒక లూప్ అనేది నీకు నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావు, మనం ఏదైనా సరే మంచిగా జరుగుతూ ఉంటే చూడబుద్ధి కాదనమాట. ఏం చేస్తాము, ఒకసారి వెళ్ళి మనం గోకుతాం. సో ఇక్కడ కూడా అంతే అనమాట. ఆ గోకుడే బ్రేక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే నార్మల్గా లూప్ అవుతూ ఉంటే ఒక కండిషన్ పెట్టి నువ్వు దాన్ని బ్రేక్ చేయాలి. ఓకే, ఆ కండిషన్ ట్రూ అయితే బ్రేక్ అవుతుంది నీ లూప్, లేకపోతే బ్రేక్ కాదు. సింపుల్ అంతే. ఓకేనా, ఎట్లా బ్రేక్ చేస్తామో చూద్దాం. సింపుల్గా బ్రేక్ అనేది యూజ్ చేస్తాం అంతే, ఏం లేదు. ఓకే, మీకు ఆల్రెడీ లూపింగ్స్ తెలుసు కాబట్టి మీరు ఈజీగానే అర్థం చేసుకుంటారు. ఓకే, పిచ్చ లైట్ ఉంటుంది, లైట్ తీసుకోండి. ఓకే, డన్. సరే, ఇది ఒక లూప్ అయితే అవుతా ఉంది. నేను ఏం చేసుకుంటున్నానంటే ఇది దీని మానే రన్ అవుతూ ఉంటుంది. నేను ఆల్రెడీ I=0 అని చెప్పి ఇక్కడ డిసైడ్ చేసుకున్నా. I<10 అంటే నాకు 9 వరకు పోతూనే ఉంటుంది. ఓకే, 9 వరకు 0 నుంచి 9 వరకు పోతూనే ఉంటుంది. పోతుంటే నేను మధ్యలో ఏం చేసిన అంటే మళ్ళీ బ్రేక్ చేద్దామన్నా. ఎక్కడ బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా, 4 దగ్గర బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏమైందంటే సింపుల్గా చూడండి మీకు ఎలా పనిచేస్తుంది అనేది. ఫస్ట్ I=0 కాబట్టి 0<10 పనిచేస్తుంది. ఓకే, ఇమీడియట్గా మళ్ళీ ఏమైందంటే ఈ I++ తర్వాతకి ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి నీకు సంథింగ్ 1 అయితే వస్తుంది అనుకుందాం. ఓకే, సో మళ్ళీ 1<10 వస్తుంది. దాని తర్వాతకి 2<10 వస్తుంది. ఓకే, దాని తర్వాతకి మళ్ళీ ఏమైందంటే 3<10 వస్తుంది. ఓకే, దాని తర్వాతకి ఏమైందంటే 4<10 అన్నప్పుడు ఏమైందంటే ఇఫ్ అంటే I అనేది ఫస్ట్ 4 ఉంది కదా, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 ఫర్ కండిషన్ ట్రూ బ్రేక్ అయిపో అని చెప్పిన బ్రేక్ చేసేసిన ఇంకా ఆ డైవిడ్ చేసేసి. ఓకే, సో చూద్దాం ఒకసారి రన్ చేసి చూద్దాం బ్రేక్ అవుతుంది కదా. ఓకే, సింపుల్గా రన్ చేసి చదవండి. అండ్ ఇక్కడ రన్ చేస్తే చూడండి 0 1 2 3 వచ్చింది. 4 అనేది మనకి ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే మనకి ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి బ్రేక్ అయిన తర్వాత ఒకవేళ మనకు ట్రూ అవుతే మనకి I ప్రింట్ అవుతుంటాయి. సో అందుకోసమే ఇది మనకు ప్రింట్ కాదు. సింపుల్గా ఈ విధంగా బ్రేక్ అయితే యూజ్ చేస్తాము. సరే, బ్రేక్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దామంటే కంటిన్యూ కూడా చూద్దాం మరి ఇంకా. ఓకే, అదొకటి చూడకపోతే ఫీల్ అవుతుందిగా. ది కంటిన్యూ స్టేట్మెంట్ బ్రేక్స్ వన్ ఇటరేషన్ ఇన్ ది లూప్ ఇఫ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ అకర్స్ ఏ కంటిన్యూ విత్ ది నెక్స్ట్ ఇటరేషన్ ఇన్ ది లూప్. సింపుల్గా ఏం చేస్తుందంటే కంటిన్యూ ఏం చేస్తుందో చూడండి మీకు ఎగ్జిక్యూట్ లైక్ బ్రేక్కి కంటిన్యూకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అదొకటి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, సింపుల్ ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తాను. ఓకే, పేస్ట్ చేసి డన్. సరే, ఇక్కడ సేమ్ కండిషను అంటే సేమ్ కోడ్ బ్రేక్ దగ్గర కంటిన్యూ పెట్టిన అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది అవుట్పుట్ ఏమవుతుందో. ఓకే, సింపుల్గా ఒకసారి కంపైల్ చేసి దాని తర్వాత ఏం చేస్తున్నా రన్ చేస్తున్నా. చూడండి 0 1 2 3 5 6 7 8 9 4 అనేది నాకు లేదు ఇక్కడ. ఓకే, సింపుల్ కంటిన్యూ ఏం చేస్తుంది అంటే నువ్వు ఏదైతే కండిషన్ పెట్టినావో I=4 ఓకే, ఆ లూప్ వరకు స్కిప్ చేసేసుకుంటుంది. ఆ యొక్క ఇటరేషన్ని స్కిప్ స్కిప్ చేసుకొని మిగతా అంతా కూడా అవుట్పుట్ ప్రింట్ చేసుకుంటుంది. ఓకే, సో లైక్ కంటిన్యూస్ నథింగ్ బట్ ఏంటంటే నీ యొక్క కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి మిగతా అంత లోపు ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అది కంటిన్యూ. గుర్తుపెట్టుకో, కంటిన్యూ = నథింగ్ బట్
కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేయడం అనమాట, అంతే. ఓకేనా? సో ఇది టోటల్గా మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, కండిషన్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి, లూపింగ్ స్టేట్మెంట్స్ కంప్లీట్ అయిపోయినాయి, జంపింగ్ స్టేట్మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో ఇంతవరకు అయితే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు జావాలో ఒక మాదిరి ఒక లెవెల్ అయితే వచ్చినట్లు అనమాట. నెక్స్ట్ నుంచి ఒక్కొక్క టాపిక్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఒక్కొక్క దానికి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంతవరకు అయితే పక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాతకి ఆ ఫోటోని తీసుకొని లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి కిరణ్ సాగర్ అని చెప్పేసి అకౌంట్కి నాకు ట్యాగ్ చేయండి. అక్కడ నేను మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే సాల్వ్ చేస్తాను. అక్కడ నుంచి నేను మీకు అయితే గైడెన్స్ ఇస్తాను. ఓకేనా? సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమ్మీడియట్గా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేసి